యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య గారు, విరాజ్ వాళ్ళకేంటి? అలా అంటావేమిటి గోమతి? పెద్దోడితో పాటు చిన్నోడికి కూడా కార్యం ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఇప్పుడంత తొందరే ఉంది అత్తయ్య గారు. ముందు ఆనంద్ సంగతి చూసుకుంటే బాగుంటుంది. అయినా నిన్న టీవీలో చూసావు కదా, వాళ్ళిద్దరూ మన కంటికి మాత్రమే దూరంగా కనపడుతున్నారు గాని మనకు కనిపించినంత దూరం వాళ్ళిద్దరి మధ్య లేదమ్మా. ఇలా మనమే కలుసుకునే అవకాశం ఇవ్వకపోతే ఆ దూరం దగ్గరయ్యేదెప్పుడు? వాళ్ళ జీవితంలో సంతోషం నిలబడేదెప్పుడు? చిన్నోడా, ఒకసారి ఇలారా. చిన్న మనవరాలా, ఒకసారి ఇలారా. ఇప్పుడు చెప్పండిరా. ఏం అడిగావని చెప్పడానికి? అవును కదూ. సరే, ఒరే చిన్నోడా, నీకిష్టమైన పూలేంట్రా? దేనికి? ఆహా, బయట ఏమైనా పూల మొక్కలు నాటిస్తున్నావా? చెప్పరా. ఆయనకి గులాబీలంటే చాలా ఇష్టం బామ్మగారు. ఓ, అవి ఇచ్చే కదా అందరినీ ఆకర్షించేవారు. బామ్మగారు, ఈయనకి విరాజ్ అని పేరు పెట్టారు కానీ వి రోజ్ అని పెట్టాల్సింది. అంత ఇష్టం ఆయనకి రోజెస్ అంటే. అవునా చిన్నోడా? అవును బామ్మగారు, మా ఇద్దరి కథలో కూడా ఏ రోజా పూల పాత్ర ఉంది బామ్మగారు. బామ్మ, ఏంటి పూల గోలు ఇప్పుడు? దేని గురించి అడుగుతున్నావు? దేని గురించి అంటావేంట్రా చిన్నోడా? మీ ఇద్దరి ఫస్ట్ నైట్ గురించి. ఫస్ట్ నైటా? అయినా ఎన్నిసార్లు అవుతుంది బామ్మ ఫస్ట్ నైట్? అలా కాప్సికంలా ఫేస్ పెట్టుకుని చూస్తున్నావేంటి? చెప్పు చెప్పు. ఎన్నిసార్లు అంటున్నావు? అన్నిసార్లు అయిందా ఏంట్రా ఫస్ట్ నైట్? అడుగుతున్నారుగా, చెప్పు. అంటే అంతా జరిగిపోయిందా? రిసార్ట్ లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చేసారేంట్రా? పంతులు గారు చెప్పారు కదా బామ్మ, జస్ట్ ఫాలో అయ్యామంతే. ఒరే పెద్దోడా, చూసావేంట్రా? రాక్ స్టార్ కదా బామ్మ, భార్యని స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్లే చేసి పెట్టుంటారు. ఏమే అమ్మాయి, ఇంటికొచ్చి ఇంతసేపు అయింది, ఇంతనైనా బయటపడలేదు. మొత్తానికి వంశాంకురానికి స్వాగతం పలికే కార్యక్రమం మొదలైందనమాట. ఏరా చిన్నోడా? అన్నీ నేనే చెప్పాలా? నన్నే అడుగుతావేంటి? ఇక్కడే ఉంది కదా, తను అడుగు. హలో, చెప్పు. బామ్మ అడుగుతోందిగా. నాకెలాగూ చెప్పలేదు, కనీసం బామ్మకైనా చెప్పు. మా మధ్య అన్నీ అయిపోయాయి, కొత్తగా మొదలు పెట్టాల్సింది ఏమీ లేదని క్లియర్గా చెప్పు. చెప్పు అంటే నేనెలా చెప్తాను? ఇంట్లో వాళ్ళని కూడా అర్థం చేసుకో. అంటే బామ్మగారి ఆధ్వర్యంలో జరిగిపోతే ఆవిడ ఆశ ఆశయం సంతోషంగా నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏమంటారు బామ్మగారు? అవును, అంతే కదా. వీళ్ళు గొడవల్లో వీళ్ళున్నారు. ఈ టైంలోనే వెళ్ళి 2 నిమిషాల్లో ఆ విగ్రహాన్ని చేజిక్కించుకుంటే ఆ విషయాన్ని త్వరగా క్లోజ్ చేయొచ్చా? విగ్రహం పృథ్వీ చేతికి అప్పగించానంటే గొడవ వదిలిపోతే. ఏంటంతే? చిన్నోడా, మీ ఇద్దరేంటో
మీ మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి తెలిసేలాగా చేశావు. ఇంకా ఈ దాపరికాలు ఎందుకురా? ఏం జరిగిందో ఎలా జరిగిందో దాని గురించి ఎవ్వరూ ఆలోచించాల్సిన పని లేదు. ఆ విషయం నా విషయంగానే ఉండనివ్వండి. ఒరే ఒరే కన్నయ్య! చిన్నోడా, కన్నయ్య! ఆ? కన్నయ్య! ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే ఆ రిసార్ట్లో విరాజ్ ఇష్టం లేకుండానే చైత్రతో? ఏంటి వీళ్ళు అక్కడొకలాగా ఇక్కడ మరోలాగా ప్రవర్తిస్తున్నారు? ఒకరంటే ఒకరికి ఎంత ప్రేముందో, వాళ్ళ మధ్య విడదీలేని బంధం ఎలాంటిదో మనమందరం చూసాం కదా. ఇంతలోనే ఏమైంది వీళ్ళకి? అర్థం కాకపోవడానికి ఏముంది పెద్దోడా? అక్కడ పరిస్థితులు వాళ్ళని అలా దగ్గర చేశాయేమో, కానీ చిన్నోడి పంతాన్ని ద్వేషాన్ని ఇంకా దూరం చేయలేదు. ఇప్పుడు ఇంట్లో మనం కల్పించుకొని వాళ్ళని ఒకటి చేస్తేనే వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పోగొట్టగలం. గ్రేట్ అమ్మా, చాలా చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. అసలు ఈ ఇంటి గురించి కూడా నువ్వు ఇంతగా ఆలోచించుండవేమో. ఇది నాకు వద్దు అని విరాజ్ అంత క్లియర్గా చెప్పినా కూడా దాన్ని ఈ ఇంటి కోడలిగా పర్మనెంట్ చేసే వరకు నువ్వు అస్సలు నిద్రపోయేలా లేవు. ఏంటోదినా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావుగా, కనీసం నువ్వైనా చెప్పాలిగా. ఎందుకే? నువ్వు వచ్చావు కదా చెప్పడానికి, చెప్పు. విరాజ్ తన మెడలో ఏ ఇంటెన్షన్తో తాళి కట్టాడో కట్టాడు, వదిలేద్దాం. 3 ముళ్ళేసిన కర్మానికి వాళ్ళిద్దరి మధ్య బంధం ఉంది అనుకుందాం. కానీ ఈ ఇంటి కోడలిగా మనం అంగీకరించాలంటే అది ఏ ఇంటి నుంచి వచ్చింది, దాని పుట్టుకేంటి, దాని తల్లి బతుకేంటి, అసలు తండ్రెవరు, ఏమయ్యాడు, ఇన్ని ప్రశ్నలున్నాయి. కానీ ఒక్కదానికి కూడా ఆన్సర్ లేకుండా పర్లేదులే అని దాన్ని పొడగదిలోకి పంపించేస్తే మనం ఈ ఇంటికిచ్చే విలువేంటి? ముందు అన్ని కనుక్కొని తర్వాత కార్యాల గురించి కార్యక్రమాల గురించి ఆలోచించండి. విగ్రహం చేతికొచ్చింది. ఇక దీన్ని చేరాల్సిన చోటికి చేరిస్తే హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. కన్నయ్య ఆగు, కన్నయ్య నీతో మాట్లాడాలి. కన్నయ్య కన్నయ్య ఏంటి కన్నయ్య నువ్వు టాపిక్ మధ్యలోనే వచ్చేస్తావు? బామ్మగారి ఆశయం కూడా మనం నెరవేర్చాలి కదా. హ, కన్నయ్య 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 ఓ అనొచ్చు కదా కన్నయ్య. ఏంటూ అనేది? ఏంటూ అనేది? ఇంకోసారి అలా మాట్లాడవనుకో బాగో చెప్తున్నాను. ఏంటి బాగోదు? ఓ అని ఒక్క మాటను ఇలా వేలు చూపిస్తూ మీదికి రావడం ఎందుకు? నీ వేలితో నా వేలిని బంధిస్తూ నీ వెచ్చని చూపుతో నా మీదకి వచ్చేయచ్చు. అంతే, 2వ రాత్రి ముగిసిపోతుంది. మాయ చేసి మైకంలో నన్ను వంచి చిచి, అది మొదటి రాత్రా? సిగ్గులేదు? లేదు, ఆ? అదే నీ దగ్గర లేదు అంటున్నాను. నీతో మాట్లాడితే టెంప్ట్ అయిపోతావా? నీతో మాట్లాడడమే వేస్ట్. ఎక్కడ స్టార్ట్ చేసినా ఎక్కడిక్కడికో తీసుకెళ్ళి ఇక్కడికే వస్తావు. నీతో మాటలు అనవసరం. ఓ మాటలేం లేవు, అన్ని చేతలే అంటావు. చేతలు కావు, ఏం కావు. ఇంకోసారి అలా మాట్లాడితే నాలుక మీద వాతలు పెడతా. ఏమనుకుంటున్నావు?
ఏదైనా కనెక్ట్ అవ్వనంత వరకే. ఒక్కసారి మగుడు పెళ్ళానికి కనెక్ట్ అయ్యాడంటే చాలు, అతగాడి మనసుని ఒక్క ఓర చూపుతూ అలా బంధించేస్తుంది పెళ్ళాం. నిన్న తమరు నాకు ఎలా బందీ అయిపోయారో నేను చూశాను కదా. సో ఇక ముందు కూడా ఎలా ఎలా బందీ అయిపోతావో ఊహించుకోకపోతే ఎలా? నిన్ను మ్మ్. ఇవన్నీ ఇప్పుడే. ఆ టైం వచ్చేసరికి ఇవే చేతులతో అల్లికలు మొదలు పెడతాయి. ఏయ్. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, కొత్తగా ఏదో జరుగుతుందని చెప్పట్లేదు కదా, ఆల్రెడీ జరిగిన దాని గురించే చెప్తున్నాను. కర్మ 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 కర్మ. కనయ్య, కనయ్య, కనయ్య. ఆల్రెడీ వాడి జుట్టు నీ చేతిలో పట్టుకున్నావు, ఇంకేముంది వాడిని పట్టుకోవడానికి? అరే ఏంటిది? ఏదో జరిగిపోయిందని చెప్పగానే చిన్నపిల్లల నమ్మేయడమేనా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావే, ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? మన మనసులో ఒక్కటై ఓ మధురమైన జ్ఞాపకంలో జరగాల్సిన ఆ ముచ్చటని అలా ఎలా చేస్తాననుకున్నావు కన్నయ్య? నా వరకు నువ్వు ఎవరెస్ట్ కన్నా పైనే ఉన్నావు. దయచేసి నువ్వు అక్కడే ఉండు. గుంట నక్కలు మన పక్కనే ఉన్నాయి, వాటికెందుకు ఛాన్స్ ఇస్తున్నావు? నేను నీ భార్యని, అది మర్చిపోకు. నీ ఇష్టంతో ప్రేమగా నువ్వు నాతో ఉండాలి అనుకుంటానే కానీ అలా మైకంలో కాదు. యు నో వాట్ రాక్ స్టార్? మొగుడి పరిస్థితిని అర్థం చేసుకున్న పెళ్ళాం ఎప్పుడు దొరికిన అవకాశాన్ని వాడుకోదు, ప్రేమని పంచే రూపాన్ని మార్చుకుంటుంది. ఆ క్షణం నా భర్త నాకు చంటి పిల్లల్లాగే కనిపించాడు. భార్యగా తోడుగా ఉన్నాను, తల్లిలా జోలపాడాను. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. హ్యాపీ? అమ్మో, ఎంత డ్రామా ప్లే చేసావే నువ్వు! ఇప్పుడే కాదు కన్నయ్య, ఎప్పటికైనా గుర్తుంచుకో, నీతో బంధం ప్రేమతోనే ముడిపడి ఉంటుంది, కోరికతో కాదు. నీలో ద్వేషం ప్రేమగా మారే రోజు మాత్రమే మనలో పుట్టే ఏ కోరికైనా పవిత్రంగా ఉంటుంది. మనది ఎన్ని జన్మలకైనా పవిత్ర బంధమే. ఇది మామూలు కాదురా బాబోయ్. కన్నయ్య, అక్కడేముందని వెళ్ళడానికి? నేను మాట్లాడేది ఏది నీకు వినబడదు, కానీ పక్కన గుండు పిండి సౌండ్ అయినా సరే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు, అంతే కదా? నీ మాటలన్నీ విన్నాను. ఇప్పుడు స్పందించేసి నిన్ను నా తల మీద కూర్చోబెట్టుకోవాలా? మరీ అంత నేనేం అడుక్కోవడం లేదులే. నేను చేస్తున్న ఈ యుద్ధంలో నేను ఎలా గెలవాలో నాకు తెలుసు. నిన్న నీకు స్టేజ్ మీద నా ప్రేమని నీకు ఎలా అయితే చూపించానో, నువ్వు కూడా నీ ప్రేమని నాకు అలాగే చూపించాలి. నాకు అదే కావాలి. అప్పటి వరకు ఇలాగే ప్రేమతో వెయిట్ చేస్తూ ఉంటాను. చేస్తావా? సరే పద. ఎక్కడ
అంటే హెయిర్ బ్యాండ్ ఎగిరి పడితేనో తీసుకుందామని వచ్చాను. వదినా, గదిలో అన్నీ అరేంజ్ అయిపోయినట్టే కదా? ఒకసారి చూడు, ఫ్రూట్స్, డెకరేషన్. ఏర్పాట్లన్నీ నువ్వే చూశాక ఇంకా నేను చూడ్డమేంటి హంస? అన్నీ సరిగ్గానే ఉంటాయిలే. వదినా, ఒకసారి ఆ బేబీ పోస్టర్ని చూడు. చాలా బాగుంది హంస. ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ తెప్పించాను వదినా. ఈ ఇంట్లో అడుగు పెట్టే వారసుడు అంతే అందంగా పుట్టాలి, అదే నా కోరిక. అందం మొహంలో కాదే హంస, ఈ ఇంటి వారసుడి అందం గుణంలో ఉండాలి, అది కోరుకో. ఎంతసేపు పై పై మెరుగులు తప్ప పనికొచ్చేటి ఒక్కటి కూడా కోరుకోవు కదా. అమ్మా, ఫస్ట్ నైట్ అన్నాక ఈ మాత్రం అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఈ అరేంజ్మెంట్ సరే గాని కాపురం సరిగ్గా సాగాలంటే మొగుడు పెళ్ళాల మధ్య అడ్జస్ట్మెంట్ ఉండాలని ఒక్క మాట అయినా స్మైలీతో చెప్పావా? లేదు. ఇలాంటి మనకెక్కడ చేతం అవుతాయిలే. నీకేం పని ఇక్కడ? స్వీట్స్ ఇద్దామని. నిన్నెవరైనా అడిగారా తెమ్మని? అసలు నీకేం అవసరం? అందులో ఏమైనా కలిపి తీసుకొచ్చావా ఏంటి? హంస, నోటికి హద్దు పద్దు లేకుండా ఏంటి ఆ మాటలు? నా నోటికి కాదమ్మా, మేడం గారి చేతులకు ఉండాలి. ఈవిడ గారు ఏదైనా చేస్తున్నారు అంటేనే దాని వెనక తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అనే సాడెస్ట్ మెంటాలిటీ ఉంటుంది. ఏం చేసిందనే చైత్ర గురించి అలా మాట్లాడుతున్నావు? ఈ క్షణం ఈ సంతోషం మన ఇంట్లో ఉంది అంటే దీనికి కారణం ఆ అమ్మాయి అని మర్చిపోయావా? అబ్బో, అంత మర్చిపోలేనంత వెలగబెట్టింది ఏముంది ఇక్కడ? ఏదో ప్లాన్ చేసుకొని దొంగచాటుగా వెళ్ళి అక్కడ విరాజ్ గదిలోకి దూరింది. అదేదో వర్కౌట్ అయ్యింది. ఆ మాత్రానికే నెత్తి నెక్కించుకోవాల్సిన అవసరం లేదు. సర్లేవే, నీ కంటికి అన్నీ అలాగే కనపడతాయి. ఏ ముదరష్టపోళ్ల కళ్ళు పడ్డాయో నా మనవడి జీవితాన్ని పాడు చేయాలనుకున్నాయి. వాళ్ళ కళ్ళు పేలిపోను, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ పక్షవాతం రాను, నోరు పడిపోను, చేతులు విరిగిపోను. అమ్మా, ఏంటే? టైం అవుతుందమ్మా కార్యానికి. సరేలే. పోన్లేండి బామ్మగారు, వాళ్ళ పాపాన్ని వాళ్లే ఏదోలా అనుభవిస్తారు. నాకు అన్నయ్య మీద ఏ కుట్ర జరిగినా నేనుండగా అది పని చేయదు అని వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు, వెళ్ళిక్కడి నుంచి. అమ్మా చైత్ర, దీని గురించి నీకెందుకులే గాని వెళ్ళి స్మైలీ సంగతి చూడమ్మా. చూస్తాను బామ్మగారు. స్మైలీ సంగతి చూడకపోతే ఎలా?